దేశంలో జనగణనతో పాటు కులగణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనాభా ఆధారంగా ఆయా కులాలకు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పద్ధతిలోనే జనగణన, కులగణన చేయబోతుందని స్పష్టం చేశారు సీఎం రేవంత్. కులగణన జరగలేదు. బ్రిటిష్ పరిపాలనలో కులగణన జరిగింది. మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేసి ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దామాషా ప్రకారం వాళ్ళకు నిధులను ఇవ్వాలి, ప్రభుత్వ పరంగా అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు కులగణనను కూడా పూర్తి చేసి వాళ్లకు రాజకీయంగా విద్య, వైద్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ అవకాశాలు కూడా కల్పించాలని మన ప్రభుత్వం ఈరోజు సమగ్ర కుటుంబ సర్వే పూర్తిగా చేసి ఈరోజు సిపెక్ సర్వే ద్వారా డేటా యాక్యురేట్గా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారి నేతృత్వంలో మన ప్లానింగ్ డిపార్ట్మెంట్ సిపెక్ సర్వే చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా నిలబడ్డది. 2026 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణన ఈరోజు తెలంగాణ రాష్ట్రం మోడల్నే కాపీ కొట్టి సేమ్ ఏ విధంగా అయితే పోయిన సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జనగణన, కులగణన చేసినామో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తొందరలోనే జనగణనలో కులగణనను కూడా చేర్చి ఆ ప్రక్రియ ప్రారంభించబోతుంది.